హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సాధారణంగా మనకు తెలిసినంత వరకు ఏదైనా తప్పు చేస్తే జైల్లో పెడతారు. అదే ఇంకాస్త పెద్ద తప్పు అయితే ఉరి తీస్తారు. ఇవి ఇప్పుడు శిక్షలు. మనం వీటికే భయపడతాం. అదే మన పూర్వీకులు విధించే శిక్షలు వింటే తప్పు చేయడానికే భయపడతాం. అవి ఏంటి, ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? సో మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మణివిక్రాంత్. మీరు చూస్తున్నారు నవభారత్ తెలుగు. సో పదండి ప్రారంభిద్దాం. నంబర్ 5, స్పానిష్ డాంకీ. స్పానిష్ డాంకీ లేదా వుడెన్ హార్స్ అని పిలిచే ఈ పద్ధతిలో నేరస్తులను నగ్నంగా ఇలా పిరమిడ్ ఆకారంలో ఉండే టేబుల్ మీద కూర్చోబెడతారు. ఆ తరువాత వారి కాళ్లకు బరువైన వస్తువులు కడతారు. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి వలన వారు కిందికి లాగబడి 2 ముక్కలుగా చీలబడి మరణిస్తారు. నంబర్ 4, బ్రేజన్ బుల్. దీన్ని ఏథెన్స్ నగరానికి రాజైన ఫెలారిస్ కోసం రూపొందించారు. బ్రేజన్ బుల్ లేదా బ్రాంజ్ బుల్ అని పిలువబడే ఈ శిక్షలో ఒక ఎద్దు ఆకారంలోని ఇత్తడి శిల యొక్క కడుపు భాగంలో తలుపు ద్వారా నేరస్తుడిని పెడతారు. ఆ తరువాత ఆ తలుపును మూసేసి శిల కింద నిప్పు పెడతారు. దాని వేడికి ఆ నేరస్తుడు చనిపోతాడు. ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే, అందులో కాలుతున్న నేరస్తుడి అరుపులు ఆ శిల నోటి నుండి కోపంగా ఉన్న దున్న అరుపులాగా వినిపిస్తాయి. కానీ పాపం దీన్ని తయారు చేసిన వ్యక్తిని కూడా ఆ కింగ్ ఫెలారిస్ దీన్ని పరీక్షించడానికి ఇందులోనే వేసి కాల్చేశారు. నంబర్ 3, సాయింగ్. ఇది ఎన్నో దేశాల వారు ఉపయోగించేవారు. దీని ప్రారంభ దశలో నేరస్తుణ్ణి 2 కర్రల మధ్యలో కట్టేసి నిలువుగా రంపంతో కోసేవారు. దీనివల్ల నేరస్తుడు త్వరగా చనిపోతుండడంతో దీన్ని కొద్దిగా మార్చారు. ఇప్పుడు ముద్దాయిని సాధారణంగా కాకుండా తలకిందులుగా వేలాడదీసి రంపంతో కోసేవారు. ఇప్పుడు గుండె వరకు వచ్చేదాకా ఆ నేరస్తుడు బతికే ఉంటాడు. అందువలన అతన్ని హింసిస్తూ చంపడానికి 4 గంటలు పడుతుంది. నంబర్ 2, ఇంపేల్మెంట్. ఈ పద్ధతిలో ఒక పదునైన ఇనుప దిమ్మెను కానీ చెక్క దిమ్మెను కానీ ముద్దాయి యొక్క పాయువు రంధ్రంలోకి గుచ్చి నిలువుగా నిలబెట్టేవారు. అప్పుడు ఆ ముద్దాయి గురుత్వాకర్షణ శక్తి వలన తానంతట తానే నెమ్మదిగా కిందకి జారేవాడు. అప్పుడు ఆ దిమ్మె ఆ వ్యక్తి యొక్క నోటి నుంచి బయటకు వచ్చేది. అప్పుడు ఆ ముద్దాయి మరణించేవాడు. దీని మీద కొందరు ముద్దాయిలు 6 రోజుల వరకు కూడా ప్రాణాలతోనే ఉన్నారు. నంబర్ 1, క్రూసిఫిక్షన్. ఈ పద్ధతిలో మనిషిని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మానసికంగా మరియు శారీరకంగా హింసించి ఒక ఎత్తైన ప్రదేశంలో ప్లస్ ఆకారంలో ఉండే శిలువకు కాళ్ళు చేతులు మేకులతో కొట్టి ముళ్ళ కిరీటంలాగా చేసి తలకి గుచ్చి మరీ ఆ శిలువకు వేలాడదీసేవారు. ఎండలో కొన్ని రోజులు ఉంచి ఆ తర్వాత చంపేవారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. సాధారణంగా తప్పు చేసిన వారే ఈ శిక్షను చూసి భయపడతారు. అలాంటిది వేరెవరో చేసిన తప్పుల కోసం యేసుక్రీస్తు ఈ శిక్షను అనుభవించారు. అందుకే ఆయన వరల్డ్స్ ఫేమస్ గాడ్ అయ్యారు. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు లైక్ షేర్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.